హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ముందుగా బాండి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ముందుగా ఆవాలు తీసుకుందాం. నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, అవి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూను మినపప్పు, పొట్టు మినపప్పు తీసుకున్నానండి. ఇదైతేనే బాగుంటుంది. ఒక టీ స్పూన్ శనగపప్పు, కొంచెం ఒక 4 ఎండుమిర్చి. కొంచెం మిర్చికి మనం ఏమి పచ్చిమిర్చి ఏమి వేయట్లేదండి, ఇదే ఘాటు సరిపోతుంది దీనికి. అంతే కాబట్టి నేను 4 తీసుకున్నాను. ఓకేనా, ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకు కూడా వేసుకుని తాలింపు అంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ప్లెయిన్గా కూడా కర్రీలకు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర. ఓకే, నేను దొండకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. చిన్న ముక్కలు అయితే బాగానే ఉంటుంది, కానీ ఇలా పొడుగ్గా అయితే బాగుంటుందని ఇలా కట్ చేశానండి. మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చిగా ఉంటాయి కదా. ఓకే, ఇవి కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఓకే, కొంచెం ఫ్రై అయింది కదండి. ఇది బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇదంతా కూడా మిక్స్ చేసేసుకుని ఒకసారి మొత్తం తాలింపు అంతా దీనికి పట్టి బాగా ముక్కలకంతా మగ్గించుకోవాలండి. మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. ఓకే, కొంచెం మగ్గింది కదా. అప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే మీ టేస్ట్కి సరిపడగా ఉప్పు కూడా వేసుకోండి. ఈ 2 వేసేస్తే ఏంటంటే త్వరగా మగ్గిపోతాయి దొండకాయలు అనేవి. ఓకే, ఉప్పు కూడా వేసేసుకొని మనం వీటిని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని బాగా మగ్గించుకుందాం వీటిని. ఫస్ట్ కొబ్బరి వేయకూడదండి, లాస్ట్లో కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ముందే కొబ్బరి వేస్తే ఏంటంటే మాడిపోతుంది. అందు గురించి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కొబ్బరి మిక్స్ చేసుకుందాం. ఓకే, నేను మూత పెట్టి ఫ్రై చేశాను. చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఇలా ఒక 10 మినిట్స్ అండి. ఒక 10 మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కొంచెం బాగా మగ్గాయి కదా అవి. ఇలా ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. బాగా మగ్గించుకుందాం వీటిని. ఓకే, ఈ కూర ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం లిడ్ పెట్టేసుకొని మగ్గించుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఓకే, కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని మనం ఫ్రై చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ కొబ్బరి తురిమేసి పెట్టానండి. ఆ కొబ్బరి తురుము కూడా ఇందులో మనం యాడ్ చేసేసుకుందాం. ఇలా తురుముకుంటే బాగుంటుంది. ఓకే, ఆ కొబ్బరి తురుము కూడా ఇందులో వేసేసుకుని మనం యాడ్ చేసేసుకుందాం. దీన్ని కూడా మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. దీన్ని మిక్స్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని, కొబ్బరికి కూడా ఉప్పు పడుతుంది కదండి, దానికి కూడా సరిపడగా నేను కొంచెం ఉప్పు కూడా కలుపుకున్నాను. ఓకే, ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఈ కూర ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మనం అంతా కూడా మిక్స్ చేసేసుకుందాం. ఒకసారి ఉప్పు కూడా టేస్ట్ చేసేసుకుని మనం లిడ్ పెట్టేసుకుని కాసేపు మగ్గించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో కర్రీ. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.